నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళటానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కుటుంబ సభ్యులతో. మరోపక్క చూసుకుంటే లండన్ వెళ్ళొచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంది, ఈలోపు పార్టీ పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి. అయితే సడన్ గా పులివెందుల పర్యటన చెప్పి 3 days జరగబోతుంది అన్న కార్యక్రమం అయితే బాగా గట్టిగా వినిపిస్తుంది. మరోపక్క లండన్ పర్యటన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇటుపక్క చూసుకుంటే రేపు 3 రోజుల పులివెందుల పర్యటన చేయబోతున్నారంటున్నారు. మరి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి వ్యూహం ఎటువైపు జరుగుతుంది, ఎటువైపు వెళ్ళబోతుంది, అసలు పార్టీ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళటానికి కుటుంబ సభ్యులతో సిబిఐ కోర్టు కూడా అనుమతి తీసుకున్నట్టు మనకు గట్టిగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క గతంలో సార్ వెళ్ళారు, లండన్ వెళ్ళే ముందు నాకు ఫోన్ నెంబర్ కావాలని సిబిఐ కోర్టు ఇచ్చినా సరే తను తప్పుడు నెంబర్ ఇవ్వటం జరుగుతూ వచ్చింది. మరి ఇప్పుడు షరతులతో కూడింది ఏ నెంబర్ ఇస్తాడు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాడు లండన్ వెళ్ళబోయే ముందు జగన్మోహన్ రెడ్డి. మరోపక్క చూసుకుంటే ఇటు పులివెందుల పర్యటన 3 రోజులు అంటున్నాడు. అక్కడ ఏం జరగబోతుంది, ఎందుకు అసలు పులివెందుల పర్యటన చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే మరో 4-5 రోజుల్లో లండన్ పర్యటన అంటున్న నేపథ్యంలో సడన్ గా పులివెందుల టూర్. జగన్ సీక్రెట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అడుగు ఎక్కడ పెట్టినా ఏదో ఒక అర్థం లేనిదే అడుగు పెట్టడం. అవును. ఇప్పుడు పులివెందుల్లో రేపటి అడుగు వెనుక సీక్రెట్ ఏంటంటావా, అక్కడ పెదదస్తగిరి రెడ్డి చంపేశారు. ఏది రియల్ ఎస్టేట్. ఈరోజు ఒక పెద్ద సెన్సేషన్ చదివే ఉంటావు. 100 కోట్ల ఆస్తుల పత్రాలు వాళ్ళ ఇంట్లో దొరికాయి. అందులో మన పత్రాలు ఏమైనా ఉన్నాయా? అదే డౌట్. పెదదస్తగిరి రెడ్డి కుటుంబ పరామర్శకి వెళ్తున్నాడా అంటే ఈ రోజు మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అని, రేపు ప్రజా దర్బార్, ఎల్లుండి ప్రజా దర్బార్, ఆ మృతుల కుటుంబాలకి పరామర్శ. పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వెళ్ళి పరామర్శించడం. మరి ఆయన అక్కడ లోకల్ ఎమ్మెల్యే కదా, శాసనసభ్యుడు కదా. ఇప్పుడు కడప హెడ్ క్వార్టర్స్, కడప రిమ్స్ హాస్పిటల్లో చంపారు ఇతన్ని. ఎవరిని? పెదదస్తగిరి రెడ్డి అనే వాడిని. మొన్నటిదాకా సాక్షి మీడియాలో ఏమని వచ్చింది, ఇప్పుడు ఈ హత్య జరిగి 14 రోజులు అవుతుంది, 6వ తారీఖు ఏదో జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఏమన్నారు, అసలు అతను వైసీపీ కార్యకర్తే కాదు, అసలు వైసీపీ నాయకుడే కాదు అన్నట్టుగా ఇచ్చారు. అదేదో గంజాయి లేకపోతే డ్రగ్స్ వాటికి సంబంధించిన హత్య అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అసలు అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, అక్కడ ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ కూడా ఆ కేసుని ఏదో నీరుగార్చాలనో మసిపూసి మారేడికాయ చేయాలనో చూడటం. మొత్తం ఇప్పుడు ఆ ముగ్గురు విఆర్లోకి వెళ్ళిపోయారు, ఆ డిఎస్పి, ఆ సిఐ, ఎస్ఐ. ఎందుకంటే మరి అది అసలు ఎంత తప్పుడు ఇదంటే, ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య ఇలాగే చేశారు. గొడ్డళ్లతో నరికి చంపి గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు. సునీత పట్టుబట్టింది, పోస్ట్ మార్టం చేయించాల్సిందే అనేసరికి అది హత్య అని బయటకు వచ్చింది. అప్పుడు తెలిసింది మనకి కుట్లేశారని, కట్లు కట్టారని, పూలు చల్లారని. హత్య అని ఎప్పుడైతే తెలిసిందో వివేకానంద రెడ్డి నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి పారేశారు. అసలు పాపం ఆయన గొడ్డలు ఏనాడు చూసి ఉండడేమో. ఏది గొడ్డలు ఎట్లుంటుందో కూడా చంద్రబాబుకి తెలియదేమో. అట్లాంటిది ఆయన చేతిలోనే గొడ్డలు పెట్టి చుక్క చుక్క బ్లడ్ గారుతున్నట్టుగా. నిన్న కూడా పూడి శ్రీహరి అదే మళ్ళీ ఫార్వర్డ్ చేసినట్టున్నారు, ఆయన్ని పట్టుకెళ్ళినట్టున్నారు కదా జగన్ సిపిఆర్ఓ. పూడి శ్రీహరి రక్త చరిత్ర, లేకపోతే మల్లెల బాబ్జీ, ఏదో వంగవీటి రంగ, రాజారెడ్డి అంటూ చంద్రబాబును ఒక నరహంతకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ ఒక పోస్ట్. ఒకటి ఏది, ఆ రోజు వివేకానంద రెడ్డి హత్యను ఎలా అయితే మసిబూసి మారేడికాయ చేసి అసలు ఈ హత్య క్రియలు కూడా జరిపించాలని చూశారు, అది హత్యను తేలినాక తెలుగుదేశానికి అట్టగట్టారు. చివరికి అరెస్ట్ అయింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భాస్కర్ రెడ్డి, లేకపోతే దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ ఏదో మసిపూశారు మళ్ళీ చూపించకుండా. వాళ్ళని భయపెట్టి సిబిఐ, మరి ఈయన అప్పట్లో సీఎం కదా, అసలు రామ్ సింగ్ మీద కేసు పెట్టి. సేమ్ ఇది కూడా ఇక్కడ ఏది, పెదదస్తగిరి రెడ్డి 100 కోట్లు అంట వాళ్ళ ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలు. అసలు ఎస్పీ ఆశ్చర్యపోయాడు. రియల్ ఎస్టేట్ మాఫియా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎలా పేటరేగిపోయిందో. ఆ కడప డిప్యూటీ మేయర్ అంట నిత్యానంద రెడ్డో ఏదో, ఇతను కలిసి చేసిన ఆ అక్రమాలు, భూ అరాచకాలు, దందాలు
ఇప్పుడు ఆ నిత్యానంద రెడ్డి ఇప్పుడు ఈ చంపినాళ్ళు ఉన్నారు కదా రిమ్స్లో హాస్పిటల్లో అతను చంపినాళ్ళు హత్యకు ముందు నిత్యానంద రెడ్డితో భేటీ అని, హత్య తర్వాత 3 గంటల తర్వాత కూడా నిత్యానంద రెడ్డి ఇంటికి వెళ్ళారు అన్నట్టుగా ఈరోజు పోలీసు వెర్షన్. ఇప్పుడు అతని కోసం వేట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందులు ఎందుకు సడన్ అంటే టూరు నిత్యానంద రెడ్డి ఇంటికి వెళ్తాడా లేకపోతే దస్తగిరి రెడ్డి? ఇప్పుడు ఇటన్నా వెళ్ళాలి అటన్నా వెళ్ళాలి కదా, ఇద్దరు మరి వైసీపీ నాయకులు కదా. గమ్మత్తు ఏంటంటే ఎప్పుడైతే ఇదంతా బయటకు వచ్చి ఆ పోలీసులను కూడా వీఆర్లోకి పంపి అక్కడ పోలీసు ఈ విధంగా ఇది హత్య నిత్యానంద రెడ్డి లుకౌట్ అని తెలవగానే ఇప్పుడు మళ్ళీ దీన్ని తెలుగుదేశం మీదకి వేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళే మరి దస్తగిరిని చంపినట్టుగా మళ్ళా సాక్షి ఇక మామూలు ఇక దాని వెర్షన్ నీకు చెప్పేదేముంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల టూర్ ఈరోజు అక్కడేదో ప్రజా దర్బారు వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకుని ఏం చేస్తాడు? ఇంతకుముందు వెళ్ళాడు, ఆ వినతి పత్రాలు ఏమన్నా ప్రభుత్వానికి పంపావా? జనరల్గా ప్రతిపక్షంలో నువ్వు ఉంటే ప్రజలు సమస్యలపై నీకు వినతి పత్రాలు ఇస్తే నువ్వేం చేయాలి? పోనీ తెలుగుదేశంకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి పంపటం ఇష్టం లేదు, కలెక్టర్కి పంపాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 23 నెలలు ఆయన మాజీ ముఖ్యమంత్రి. అరే నీకు సమస్యల మీద వచ్చి జనం వచ్చి నీకు ఏమన్నా చెప్పుకోవాలన్నా కష్టం చెప్పాలన్నా ఇట్లా నా బిడ్డ పరిస్థితి అంటే మొన్న కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి క్యాన్సర్ పేషెంట్ నా పసిబిడ్డ తక్కువ వయసు ఏదన్నా సహాయం అని అడిగితే ఏమన్నాడు? వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వచ్చినాక నీకు నేను సహాయం అందిస్తాను. అప్పుడు దాకా బిడ్డ ప్రాణంతో ఉంటుందంట సార్. ఇప్పుడు ఇవాళ ఏంటి టైమ్లీ హెల్ప్ బాధితులకు నువ్వు సకాలం, నీకేం డబ్బు లేదా, ఏం చేసుకుంటావా 1,00,000 కోట్లు, కొన్ని లక్షల కోట్ల సంపదకు నువ్వు అధిపతివాయే. అంటే ఒక ట్రస్ట్ మీ నాన్న పేరు మీద వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇవ్వచ్చు కదా, దాని నుంచి నువ్వు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. నిన్ను వాళ్ళు అప్పుడు దేవుడుగా తీసుకుంటారు కదా నీ వల్ల ఆ కుటుంబం నిలబడితే. ఇక్కడ చూడండి మరి ఏది చంద్రబాబు ఎన్టీఆర్ పేరిట పెట్టిన ట్రస్ట్, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్. అరే ఎంతమందికి ఈ విధంగా అటు రక్తదానం, ఇటు ప్రాణదానం, ఇటు ఉచిత చదువు, ఉద్యోగాలు, ఆర్థిక సహాయాలు, మెడికల్ క్యాంపులు, క్యాన్సర్ హాస్పిటల్. అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు వాళ్ళేంటి ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఆదరిస్తారు, ఎప్పుడు మెచ్చుకుంటారంటే చెప్తున్నాను. అంటే ఒకట్లే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకంటావా? క్రిమినల్స్ ఉంటే చాలంటావా? మాఫియా ఉంటే చాలంటావా? ఇప్పుడు ల్యాండ్ మాఫియా పరామర్శకు వెళ్తున్నాడా? లేకపోతే ఇప్పుడు మనం చూసాం ఒక డిప్యూటీ మేయరే ఇన్ని భూదందాలు చేస్తే, ఇన్ని 100 కోట్ల భూములు కబ్జా చేస్తే మేయర్ ఎక్కడున్నాడు? మేయర్ సురేష్ రెడ్డి. ఇప్పుడు ఆ సురేష్ రెడ్డి అసలు అతని కుటుంబ సభ్యుల పేరు మీద కాంట్రాక్టులు చేసుకున్నాడు, అంటే వర్కులు చేసుకున్నాడు, అతని పదవి నుంచి తప్పించినట్టున్నారు. నువ్వు మేయర్గా ఉంటూ నీ పెళ్ళాం బిడ్డల పేరు మీద కాంట్రాక్టులు వర్కులు చేయటం ఏంటనేది అతని మీద చర్య. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ల్యాండ్ మాఫియా, ఇతని దగ్గర 100 కోట్ల ఆస్తులు దొరికాయంటే అసలు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్ని వందల ఎకరాలు కబ్జాలు చేశారు. ఆయన ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాన్ ల్యాండ్ మాఫియానా, మదనపల్లి ఫైల్స్, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టిన కేసు. 15 మండలాల్లో 4 నియోజకవర్గాల్లో 20,000 ఎకరాలు కబ్జాలంట. ఆయన ఇది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, అటు పుంగనూరు, తంబళ్ళపల్లి, మదనపల్లి, అసలు ఆ నియోజకవర్గాలు అంటే మదనపల్లి కలెక్టర్ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో అసలు ఊరే మింగేశాడు. ఏదో రాగాలపల్లి అనే ఊరు 1000 ఎకరాలు. అదేదో అడవి కూడా ఆయన ఎంత మంగళంపేట అడవులు, ఇది 73 ఎకరాలు ఏమో. అక్కడ ఏదో పెద్ద విల్లా కడితే అదేదో ఈనాడులో వేస్తే అది పనాళ్ళ కోసం కట్టుకున్నాము, వాళ్ళు ఏదో ఉండటానికనో ఏదో చెప్పినట్టున్నాడు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి సీకే దిన్నె మండలంలో 105 ఎకరాల అటవీ భూములు కబ్జా. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వెళ్తే రానీళ్ళు, అసలు వాళ్ళ లోపలికి అసలు కొలవనీటుల్లా. సజ్జల ఎస్టేట్ ఇది ఎవరి ఎస్టేట్? ఇది నిత్యానంద రెడ్డి ఎస్టేట్. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుమ్ము దులుపుతుంది, మొత్తం ల్యాండ్ మాఫియా భరతం పడుతుంది. ఈ భూ బకాసురులు
పేదల భూములు కబ్జాలు చేసినటువంటి వీళ్ళు వచ్చిన వినతి పత్రాలు అన్నీ అవే. అప్పుడేంటి, అప్పుడున్నటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ మంత్రులందరూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, జనసేన, బీజేపీ పోటెత్తారు బాధిత ప్రజలు. వినతి పత్రాలే 10 లక్షలు వచ్చినాయంట. మొత్తం ల్యాండే. నా భూమి కబ్జా చేశారు, నా పొలం కబ్జా చేశారు, నా ఇల్లు లాక్కున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ల్యాండ్ మాఫియా గురించి చెప్తున్నాను అనమాట. సరే, జగన్మోహన్ రెడ్డి రేపు లండన్ వెళ్తే పార్టీ పరిస్థితి ఏంది, పార్టీ నేతల పరిస్థితి ఏంది సార్, ఏమంటారు? అంటే జగన్ లండన్ వెళ్ళినప్పుడే చంద్రబాబుని ఎత్తారన్నాడు. నాకు తెలియదు అసలు చంద్రబాబు అరెస్ట్ నాకేం సంబంధం, నేను లండన్లో ఉన్నాను, నేను లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎత్తారు, దానికి నాకేంటి సంబంధం. ఇప్పుడు జగన్ మళ్ళీ అప్పుడు లండన్ వెళ్ళేసరికి ఎవరిని ఎత్తుతారంటావా? ఈ ఎత్తడం గురించి జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఇది ఇప్పటికి ఎంతమందిని ఎత్తారు, చాలా మందిని ఎత్తినట్టున్నారు. ఇది మిథున్ రెడ్డి దగ్గర నుంచి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఒక లిక్కర్ స్కామ్లోనే ఇంతమందిని ఎత్తారు. లేకపోతే మాజీ మంత్రులు ఎంతమందిని ఎత్తారు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, వేరు కేసులు అనుకుంటాలే, అంబటి రాంబాబును కూడా ఎత్తారుగా. అంటే జగన్ లండన్ నుంచి వచ్చేలోపు ఇంకో మాజీ మంత్రిని ఎవరిని ఎత్తారంటావా? అంటే ఇప్పుడు మాజీ మంత్రులపై కేసులు కనుక చూస్తే మనకు కనపడుతుంది, ఇంకా మహిళా మంత్రులు 2 పేర్లు బాగా కనపడుతున్నాయి. ఎవరు, విడుదల రజని, ఆ క్రషర్స్ ఏదో ఉంది కదా, శ్రీనివాస బాలాజీ క్రషర్స్ ఏదో, అసలు అందులోనే అతను జాషువా సస్పెండ్ అయ్యాడు IPS ఆ కేసులోనే. విడుదల రజనీ కాకపోతే ఆడుదాం ఆంధ్రానా ఆమె మీద ఏదో విజిలెన్స్ విచారణ దగ్గర 30,000 పేజీలు అన్నారు. 121 మందిపై చర్యలకి విజిలెన్స్ సిఫారసు చేసింది. అతను ఎవరో హర్షవర్ధన్ ఎవరో ఉన్నాడు, ఆ శాప్ MDO ఏమో, ఒక IAS కూడా ఉన్నాడు, ధ్యాన్ చంద్ ఏదో ఉంది. వాళ్ళందరిపై చర్యలు తీసుకోమని ఆడుదాం ఆంధ్ర. లండన్ నుంచి వచ్చేలోపు ఎత్తుతారా? ఏ మాజీ మంత్రిని ఎత్తుతారంటే చెప్తున్నాను. ఏదైనా జగన్మోహన్ రెడ్డి కాపురమేమో లోటస్ పాండ్ అన్నాడు, యలహంక నుంచి ఇటు వస్తున్నాను అన్నాడు, మళ్ళీ హైదరాబాద్ కి మక్కం అంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ లోపు అసలు ఇప్పుడు లండన్ అన్నాడు. ఇప్పుడు పులివెందులు వచ్చినట్టున్నాడు. మొత్తానికి బొంగరం తిరిగినట్టు ఏంటి, ఎలా ఉంది బొంగరం? రౌండ్ తిరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.